కుస్తాయి. జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు. ఎండలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలు సూర్యతాపానికి గురవుతారు. కొన్ని ప్రాంతాలలో వడగాలులు వీస్తాయి. చెరువులు బావులు నీరు లేక ఎండిపోతాయి. శ్రావణం భాద్రపదం మాసాలు వర్ష ఋతువులు. వర్షాలు బాగా కురుస్తాయి. చెరువులు నదులు నిండి ఉంటాయి. రైతులు బాగా ఆనందిస్తారు. ఆశ్వేజ కార్తీక మాసాలు శరత్ ఋతువు. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వెన్నెల బాగా ఉంటుంది. మార్గశిర పుష్య మాసాలు హేమంత ఋతువు. చలి ఎక్కువగా ఉంటుంది. మాఘ ఫాల్గుణ మాసాలు శిశిర ఋతువు. చెట్లాకులు బాగా రాలుతాయి. మంచు ఎక్కువగా ఉంటుంది. చలి ఎక్కువగా ఉంటుంది. ఎగిరింది నా గాలిపటం. గాలిలో ఎగిరింది నా గాలిపటం. గాలిలో ఎగిరింది నా గాలిపటం. పట్టీలు కొట్టింది నా గాలిపటం. రంగులండి నా గాలిపటం. మబ్బుని తాకింది నా గాలిపటం. పండమే దొరికింది నా గాలిపటం. పొద్దున మనకు లేవాలి. పళ్ళను బాగా తోమాలి. గ్లాసుల పాలు తాగాలి. స్నానం చక్కగా చెయ్యాలి. తలనూనెగా దువ్వాలి. చకచక బడికి వెళ్ళాలి. గురుకు దండం పెట్టాలి. చదువులు బాగా చదవాలి. అమ్మా నాన్న మెచ్చాలి. ధన్యవాదాలు.